నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని, అలాగే పెట్టుబడుల్ని అండ్ సంక్షేమ పథకాలని ప్రతిదీ కూడా జగన్ గారు ఏం చెప్తున్నారంటే, మా హయాంలో మేమే ప్రారంభించాము, మేమే చేశాము, చంద్రబాబు నాయుడు గారు అన్ని క్రెడిట్ చోరీ చేసేస్తున్నారు, మేం చేసినవి వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. సార్, దీన్ని ఎలా చూడాలి? ఇది క్రెడిట్ చోరీ. ఇప్పుడు క్రెడిట్ చోరీ అనడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని మాట్లాడాలండి. ఎందుకంటే అతను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అతను ఏం మాట్లాడాడు అనేటువంటిది డిజిటల్గా నిక్షిప్తమైపోయి ఉంది. అతను 2019 ఎన్నికల ముందు అక్కడ భోగాపురం ప్రాంతంలో విజయనగరం జిల్లా పాదయాత్రలో ఉన్నప్పుడు అక్కడ ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్సు తీసుకొస్తారంటే వీళ్ళని విక్రించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అక్కడ రైతులందరికీ ఏం చెప్పాడంటే, మనం అధికారంలోకి వస్తున్నాం, అధికారంలోకి వచ్చింది దీన్ని ఆపేయటమే కాకుండా మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు. అవసరమైతే కేసులు వేసి ఆపుదాం అన్నాడు. అంటే అతను అభివృద్ధికి ఆటం కలిగించేవాడు. అతను అభివృద్ధి అంటే అతను సిరాకు, ఏముంటే అది తీసేసుకుంటామే. కానీ సాధారణంగా వాళ్ళ నాన్నగారి వ్యవహారం ఏంటంటే, బాగా అభివృద్ధి జరగనిచ్చి అది తీసుకుంటాడు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలి, అవి ప్రజలకి ఒక 20% నుంచి 80% అతను లాగేసేవాడు, లేకపోతే సగం. ఇతను అలాగే కాదు, వాళ్ళ అభివృద్ధి వద్దు, ఆ ఉన్నగాడు గోకు తినేస్తానంటాడు. ఎవరైనా తోట పెంచాలి, తోట పెంచిన తర్వాత తోట పెరగనిచ్చి కాయలు కోసి దొప్పుతాం, అదో రకం. తోట పెరుగుంటుంది, కాయలు కోసుకున్నవాడు గరిగి తిన్న గాడిదే పోతే గరిగి మళ్ళీ పెరుగుద్ది అన్నట్టుగా ఆ సంవత్సరం వాడు తినేసినా కానీ మళ్ళీ సంవత్సరంలో తినొచ్చు అనుకుంటాడు ఆ తోట ఉన్నవాడు. వీడు అలాగే తోటే వద్దు మాకు, ఆ చెట్లన్నీ కొట్టేసి పొలాలకు అమ్మేసుకుంటాం, పోలే పెట్టేసుకుంటాం అంటాడు ఇతను పాలసీ ఇది. అందుకనే ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది అనుకోండి, అక్కడికి ఈ నష్టమే ఉంది ఇతనికి. మామూలుగా సరే అతను చేయనివ్వండి, చూద్దాం, మనం వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం, మనం పేరెట్టుకుందాం అనుకోవచ్చు. అలా చేశాడు. రింగ్ రోడ్డు ప్రపోజల్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశాడు. ఆయన అధికారంలో దిగిపోయేటప్పుడు కొంతవరకు కొలికి తీసుకొచ్చిందని ఆయన అధికారం కోల్పోయి మిగతాది ఆయన పూర్తి చేసి ఆయన కావాల్సింది ఆయన తీసుకున్నాడు. శుభ్రంగా దాన్ని నడని ఇచ్చాడు, పాడు చేయలేదు ఆ నాన్నగారు. ఈయన అలా కాదు, ఈయన వచ్చిన వెంటనే మొత్తం అందరినీ కర్రచ్చి కొట్టి తరివేశాడు. అందరినీ ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు తరివేశాడు, కొత్తగా ఉన్న వాళ్ళు రానివ్వలేదు, అన్ని రద్దు చేసాడు. పైగా ఇతను అంతా కూడా విధ్వంసం అనేటువంటిది ఇతనికి సిలబస్, ఇతను గైడ్, ఇతని సిలబస్ అలాంటిది. పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అనే 7 ఏళ్ళు లేట్ అయిపోయిందండి. అది అమరావతిని ఆగమాగం చేసి పెట్టేసాడు. మీకు అక్కడ కియా మోటార్స్ తాలూకు యాన్సరీ యూనిట్స్ అన్నిటిని తరివేస్తే వీళ్ళు వైఖరి నచ్చకాలు తమిళనాడు అక్కడక్కడ పోయి పెట్టుకున్నారు. జాకీ అని వచ్చింది, దాన్ని తెరివేశాడు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అమ్మవేలు చేసుకుని వాళ్ళు రావడానికి సిద్ధపడి ఇతను వచ్చిన తర్వాత ఇతను వైఖరి చూసి వాళ్ళందరూ బాబోయని పారిపోయారు. ఒకవేళ ఎవరైనా ముందు వద్దాం అనుకుని తరివేశాడు. పీపీఎల్ రద్దు చేశాడు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అని. దానివల్ల ఏమైందంటే కేంద్రం కూడా అతను హెచ్చరించింది, ఇలాంటి చేయకూడదేమో, పరుగు పోతుందని. పరుగు పోవడమే కాదు, నష్టం వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. అది ప్రజల మీద వేస్తాడు, ప్రజల మీద భారం పడిపోయింది. మనందరం ట్రూ అప్ ఛార్జెస్ అని కట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తీరి ట్రూ డౌన్ ఛార్జెస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిందా, ట్రూ డౌన్ రేట్లు తగ్గుతున్నాయి. ఇలాంటి పనులు చేసి కూడా అతను ఎందుకు సంతోషం ఉంటుందంటే, అతనికి పైగా సిగ్గు లేకుండా అతనితో ఆలోచన ఏంటంటే, ఏది మొదలు పెట్టడో, ఎవరైనా మొదలు పెడితే దాన్ని అడ్డుకోవడానికి చూస్తాడో, అన్ని విధాల. అంటే వాళ్ళ పాలసీ ఎలా ఉంటే తెలుసండి, వాళ్ళ మనుషులు ఏం చేస్తారంటే పర్యావరణవేత్తల పేరుతోటి దాన్ని అడ్డగించడానికి చూస్తారు. కోర్టులో కేసులు వేసి ఆ పని ఆలస్యం అవడానికి ప్రయత్నం చేస్తారు. అయినా సరే ముందుకు వచ్చి చేస్తున్నాను అనుకోండి, ముందుగానే ఆ పెట్టుబడి పెట్టుకోళ్ళు, లేకపోతే ఆ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించే బ్యాంకులు అవి ఉంటాయి కదా, ఆర్థిక సంస్థలు, వాటికి లెటర్ రాస్తారు, వీళ్ళకి అలా చేయకండి, ఇక్కడికి వెళ్తే మీరు దెబ్బైపోతారు, అది ఇదని. పెళ్ళిళ్ళు చెడగొట్టి వారు చూడండి పూర్వం ఊళ్ళోని, ఎందుకంటే బాబు వాళ్ళకి చేస్తారని చెప్పి ఊళ్ళో దిగుతాడు అవడం, పెళ్లి కోసం రోడ్డు మీద కూర్చుంటాడు ఖాళీగానే. ఎక్కడికి వెళ్తున్నారో అంటే ఏదో చెప్తారు కదా, పలానా, లేకపోతే ఆడే వచ్చి పలానా వాళ్ళు ఇల్లు ఎక్కడని అడిగారు అనుకో, ఎందుకండి పెళ్ళికా అని ఏదో పొల పొడుతాడు. ఒకడేమో విషయం డైరెక్ట్గా కక్కుతాడు, ఇంకొకడేమో ఇంకో రకంగా కక్కుతాడు. ఆ టైప్ మనుషులు వీళ్ళు. విచిత్రం ఏంటంటే, రాష్ట్రాన్ని నీకు రాజకీయ పార్టీల మీద కోపం ఉండొచ్చు, రాజకీయ నాయకుల ప్రత్యర్థుల మీద నీ కోపం ఉండొచ్చు, వాళ్ళమే పగ తీర్చుకోవచ్చు. ఆ పగ తీర్చుకోవడం ఎలా ఉండాలి, ఓడించి నువ్వు పగ తీర్చుకోవాలి, అంతేగాని లేదా నీకు ఇంకా మరీ క్రూరంగా వెళ్తే ఆర్థిక మూలాలు దెబ్బతీయచ్చు. రాష్ట్రాన్ని నాశనం చేస్తాను చూస్తుండదు. అతని ఆలోచన ఎలా ఉంటుందంటే,
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ కొట్టాలంటే రాష్ట్రాన్ని నాశనం చేసేయాలి. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నట్లని పాడు చేస్తే ఆయన నష్టపెట్టినట్టు అనుకుంటున్నాడు అతను. ఆయనకే నష్టం. ఇప్పుడు అమరావతిని పాడు చేసాడు చంద్రబాబు గారికి ఏం నష్టం ఉంటుంది? అది బాధ ఉంటుంది. అయ్యో మనం దీన్ని ఇంత రాగా డెవలప్ చేద్దాం అనుకున్నాం, ప్రపంచంలో నెంబర్ 1గా పెడదాం అనుకుని బాధ ఉంటుంది, మానసికంగా బాధ కలుగుద్ది. గాయం ఎలాంటి గాయమైనా కానీ కాలం గడిచి కొద్దీ మాంతది కదా. కానీ రాష్ట్రానికి నష్టం కదా అది. ప్రజలు నష్టపోతారు కదా. నిన్ను ఎన్నుకోవాల్సిన ప్రజలు, నువ్వు పాలించాల్సిన ప్రజల్ని, ఎప్పటికైనా నీతో ప్రజలు ఉంటేనే నువ్వు మళ్ళీ అధికారం చేపడతావు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా పోలవరం అయినా అమరావతి అయినా వచ్చిన పెట్టుబడులు తరిమేటమైనా పెట్టుబడులు తీసుకురాకపోగా పైగా యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మళ్ళీ డిఎస్సి వేస్తే డిఎస్సి మీద మళ్ళీ అన్ని ముతర యూత్ అంటారు వాళ్ళని. 40-50 ఏళ్ళు యూత్ అంటే ఏదో చేశారు మొన్న నిరసన కార్యక్రమం. సిగ్గుండాలి వాళ్ళకి. ఆ కెమెరాలో పడతాం, మన ముఖం ఇంత ముఖం ఉంది, 40-50 ఏళ్ళు కనపడిపోతున్నాయి ముఖంలోనే రాసినట్టు. వీడికి 50 ఏళ్ళు, వీడికి 40 ఏళ్ళు అని తెలిసిపోతున్నా సరే యూత్ అనుకుని ఎలాగొస్తారండి వాళ్ళు. వీళ్ళు జంజీ కాదు, వీళ్ళు ముదరజీలు వీళ్ళు కదా. వాళ్ళందరూ ముఖాలు చూడండి, వాళ్ళందరూ ఎలాగున్నారు. మరి ఏ రకంగా ఇతను చేద్దాం అనుకుంటాడు? ఉద్యోగాలు ఇచ్చి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఇంకో డిఎస్సి అనౌన్స్ చేశారు. వీళ్ళు హయాంలో వీళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళి భవానీ ఐలాండ్లో పేపర్లు దిద్దేసి ఆడ ఏమన్నా పెట్టేసి ఇష్టమైన డబ్బులు దొబ్బేసి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే అవన్నీ ఆపేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి. కోర్టు చేసింది ఆ పని. సీతారామయ్య జైలుకి ఎందుకు వెళ్ళాడు? సిగ్గు లేకుండా ఎవరిస్తారు మాట్లాడతారు, వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడతారు. అలాగే ఇప్పుడు ఆ క్రెడిట్ చోరీ భోగాపురం, అది వద్దు, భూములు వెనక్కి ఇచ్చేస్తాను, అలా ఎర్రబోసు కూడా రాని చోట ఎర్రబోసు తిరుగుద్దా అని చెప్పేసినోడు ఇవాళ అది నేనే కట్టాను అంటున్నాడు. ఎంత సిగ్గు లేకపోతే ఆ మాట మాట్లాడతారు. వాళ్ళు జరిగింది ఏంటంటే ఇతను అధికారంలో రాకముందు ఈ మాటలన్నీ మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పాటు అక్కడ ఏం ఒక్క కార్యక్రమం ఒక ఇటుకు కూడా పెట్టలేదు. మళ్ళా వచ్చి ఇతనితో మాట్లాడుకుని వీడికి ఇవ్వాల్సిన మోట ఇచ్చేసి ఒక 500 ఎకరాలు నేను దొబ్బెత్తానంటే దొబ్బేరా బాబు అని అప్పుడు మళ్ళీ మొదలెట్టారు. ఈ లోపల ప్రభుత్వం మారింది. వీళ్ళు చక్క వాళ్ళకి అన్న అనుమతులు ఇచ్చి పూర్తి చేయించారు. ఓపెనింగ్ చేస్తున్నారు ఇవాళ. నువ్వు ఆ పని అలాంటి పని ఒక్కడన్నా చేసావా? ప్రశంసలు తెలిపేది పోయి తిరిగి మాటలు అండం సార్ ఇది. ఇప్పుడు అతను ప్రశంసలు కూడా చెప్పక్కర్లేదండి. నువ్వు కూడా వచ్చేసి వాళ్ళతో పాటు పాల్గొ వేడుకల్లోని. నిన్ను కూడా కూర్చోబెడతారు అక్కడ, వీళ్ళు మంచోళ్ళు కాబట్టి. అలాగే నువ్వు వాళ్ళు జ్వరబడిపోవాలి. కానీ నువ్వు ఇవాళ వెళ్ళి అక్కడేమో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అడావుడిలో ఉంటే నువ్వు వెళ్ళి సిద్ధిర అప్పలరాజుని పరామర్శాలు. నీ మనస్తత్వం ఏంటిది? బాధితుడు ఎవరో, బాధించిన వాడెవడో, నువ్వు బాధితుల పక్షాన బాధించిన వాడి పక్షాన అంటే నేను ఎప్పుడు కూడా బాధించిన వాడి పక్షానే ఉంటాను, రౌడీల వెనకాల ఉంటాను, నేను చైన్ స్నాచర్స్ తోటి ఉంటాను, సామాన్య ప్రజలతో ఉండను అని మాట్లాడుతున్నావు డైరెక్ట్గా. జనాల్లో పట్టుకుని చైన్ స్నాచర్స్ని, రౌడీ షీట్ని, గంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని కొట్టేస్తే పోలీసులు ప్రజలంతా అమ్మయ్య భలే కొట్టారా బాబు అనుకుంటున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళ పరామర్శకి వెళ్ళి మీరు ఎక్కువ సంతోషపడకండి, ప్రజలు మళ్ళీ నేను రాగానే ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసి మీ మీదకి వదిలేస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఊళ్ళో పిచ్చుకోక తిరుగుతుంది అనుకోండి, దాని మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుపోయినా లేదా దాన్ని కొట్టి చంపేసినా ప్రజలు అమ్మయ్య ఈ బెడద వదిలిందిరా బాబు అనుకుంటారు. అప్పుడు ఎవడన్నా వచ్చి మీరు ఈ పిచ్చుకోక పోయిందని మీరు సంతోషపడుతున్నారేమో, 6 కుక్కలను వదిలేస్తాను మీ ఊళ్ళో అంటే ఎలా ఉంటుంది? ఇతను అలాంటి మాటలు మాట్లాడుతాడు. ఇప్పుడు ఒక పక్క చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారికి కూడా ముందస్తు బెయిల్ అనేది కోర్టు రద్దు చేసింది కదా సార్. ఆయనేమో నాకు హెల్త్ బాగాలేదు, నేను రాలేను అని చెప్పేసి, ఈ విషయాన్ని ఎలా చూడాలి సార్? అదే అతను ఎప్పుడు జైల్లోకి వెళ్ళిపోతాడా పరామర్శ చేద్దామని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడు ఇతనితో వాళ్ళు బెడద ఏంటంటే అతను జైల్లో ఉంటేనే పరామర్శ చేస్తాడు. అతను పరామర్శ చేయడం కోసం మేము జైలుకి వెళ్ళాలా అని బాధపడుతున్నారు వాళ్ళందరూ. నీ పరామర్శలు గట్ట మాకు వద్దురా బాబు, మేము జైల్లో గట్ట వెళ్ళలేము అనుకుంటారు. కాదు, ఇతను ఏమంటాడంటే మీరు దొరికిపోండి, జైల్లోకి వెళ్ళిపోండి, వచ్చి పరామర్శ చేస్తానంటున్నాడు. ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఇది ఎక్కడ తద్దినరా బాబు నాకు అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు వాళ్ళు పడుకుని కూడా పరామర్శ చేస్తాడు రేపు, కానీ వెళ్ళడం. ఎందుకంటే ఆ లెక్కర్ స్కామ్కి సంబంధించి అందరినీ పరామర్శ చేస్తున్నాడు ఇతను. ఆ లెక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఎవరికి పరామర్శకి వెళ్ళడు ఇతను. ఎందుకు వెళ్ళట్లేదు? అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళిపోయాడు, రాజకేశ్వర వెళ్ళిపోయాడు, బాలాజీ గోవిందప్ప వెళ్ళిపోయాడు, ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా. మీ కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ మొత్తం వాసుదేవ రెడ్డి వీళ్ళందరూ దూరేశారు కదా జైల్లోకి. పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు జైల్లోకి, కారు దిగేసి పరిగెట్టేస్తున్నారు లోపలికి వాళ్ళందరూ. మరి అటువంటి వాళ్ళకి నువ్వు పరామర్శకి ఎందుకు వెళ్తలేదు? ఆ డబ్బులే పంచిపెట్టాడు నాయుడు ఎవరో ఒక రోడ్డు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాలూకోడు. మరి వీళ్ళందరికీ పరామర్శకు నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు ఇతను నెల్లూరు రత్న ఉన్నాడు కదా, గోవర్ధన్ రెడ్డి ఎవరో, అతని దగ్గరికి వెళ్ళాడు, పెన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శ చేసాడు, ఇప్పుడు సిద్ధిరాపల్లాని పరామర్శ చేస్తున్నాడు.
ఇలాంటి వాళ్ళందరినీ జైలుకి వెళ్ళి మరి ములాఖాతులు పెట్టుకుంటున్నావు నువ్వు. మరి ఈ లెక్కర్ బ్యాచ్ కూడా పెట్టలేదు, వీటి లెక్కర్ బ్యాచ్ పెడితే వాళ్ళకి చేయట్లు లాగేస్తారేమో, అక్కడ ఉంచేస్తారేమో నిన్ను. నీ వల్ల కదా జరిగింది ఇది అంతా. నువ్వు చూసి వెళ్ళిపోవడం కుదరతా, చేయట్లు లాగేస్తారు ఇంక లోపలికి. ఇప్పుడు దెయ్యాలు గట్రా తలుపు తీగలి లోపల లాగేస్తుంది కదా, దెయ్యం అలా లాగేస్తే ఏం చేస్తారు? ఆ భయం ఉంది అతనికి. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మీకు ఏ రాష్ట్రంలోనూ లేదండి దరిద్రం. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. గతంలో వైరు పక్షాలని కాంగ్రెసు, తెలుగుదేశం, అంతకుముందు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, జనతా పార్టీ ఏమన్నా ఇంత దరిద్రం ఎప్పుడూ లేదండి. ఎవరు ఆలోచించినా రాజకీయ వైరు ఉంటే ఉండేది, కానీ అది ఎన్నికల వరకే ఉండేది. తర్వాత రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఆలోచించినా. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారమే లక్ష్యం. అధికారాన్ని చేరుకోవడం కోసం అతను ఎన్ని అడ్డదారులు తొక్కాలంటే అడ్డదారులు తొక్కుతాడు. ఎంత ప్రజా వ్యతిరేక పనులు చేయాలని అన్ని చేస్తాడు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఏమాత్రం ఏ కోసానో ఆలోచించడం. కులం 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 చచ్చిపోతున్నాడు కులం అని. అతను వెనకాల వాళ్ళు అలాగే మాట్లాడతారు ప్రతి దానికి. చెంబటికి వెళ్తున్న దానికి కూడా కులం మాట్లాడతాడు. ఇంకా దారుణంగా ఉన్న పరిస్థితి. మన ప్రజలందరూ ఏం చేయాలంటే, మొన్న ఎలక్షన్లో అతనికి అడ్రస్ లేకుండా చేసాం. మళ్ళీ సార్ ఆచూకీ కూడా ఉండకూడదు, ఆనవాళ్ళు ఉండకూడదు. అది తప్ప వేరే దారి లేదు. అతన్ని ఎవరో కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా జనాల్లో ఒక బలహీనత ఉంటుంది. ఆడెంత అలాంటోడైనా అతని మీద కేసు పెట్టినా లేకపోతే 2 పీకినా ఏమన్నా ఎంతలో కొడతా బాబు ఏడో కానీ ఆడు చేసిన పనులు కప్పడిపోయి ఈ ఆలోచన వస్తాయి. అందుకని ఈ ప్రభుత్వం ఏ సానుభూతాన్ని వచ్చేద్దామో, మన వాళ్ళు అసలు సెంటిమెంటల్ ఫెలోస్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో జనం చాలా కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలే కాదు, పబ్లిక్ కూడా చాలా కర్కశంగా ఉండాలి అటువంటి వాడి పట్ల. అప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారండి. ఎందుకంటే మనం పొరపాటు చేస్తే ఈ చట్టాలు వదిలిపెట్టవచ్చు మనల్ని, లేకపోతే వ్యవస్థల్లో మనల్ని ఇగ్నోర్ చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం మనల్ని వదిలిపెట్టరు. ప్రజా కోర్టులో మాత్రం మనకి చాలా దారుణమైన శిక్ష పడుతుంది అనేటువంటిది ఒక మెసేజ్ వెళ్ళాలి. మళ్ళీని లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినా, రేపు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఆనవాళ్ళు లేకుండా చేస్తేనే రాష్ట్రానికి పట్టిన చీడ పీడ విరగడవద్దని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్.